రావాలి రావాలి అంటున్నారు. కానీ హానెస్ట్లీ చెప్పాలి అంటే అవసరం లేని ఎలివేషన్స్ కానీ రొమాన్స్ సీన్స్ కానీ, అంటే కొంచెం క్రింజ్ రొమాన్స్ ఉంది చాలా ప్లేసెస్ లో, అది తగ్గించుంటే బాగుండేది. క్రింజ్ రొమాన్స్ తగ్గించుంటే బాగుండేది. అవసరం లేని ఎలివేషన్స్ క్రింజ్ రొమాన్స్ చాలా ఉంది. కానీ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ దగ్గర హానెస్ట్లీ చెప్తాను, అందరూ చింపేశారు. ఆ లెవెల్ యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదు, అందరూ చింపేశారు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే డార్లింగ్, నువ్వు ఉన్నావు అందుకే ఈ సినిమా ఉంది. డార్లింగ్ నీ కోసం వచ్చాను, కానీ ఈ మొత్తం సినిమాకి నేను ఫ్యాన్ అయిపోయాను, ఎందుకంటే డార్లింగ్ చాలా బాగా చేశాడు. అండ్ డార్లింగ్ ఒక రోల్ తోటే, ప్రభాస్ రోల్ తోటే ఈ సినిమా కంప్లీట్ అయింది. ఆయన కరెక్ట్ టైంలో తెచ్చారు లోపలికి, ఆయన ఒక కరెక్ట్ రోల్ అసెస్ చేశారు. ఆయన హీస్ లైక్ ద మెయిన్ ప్రొటగోనిస్ట్ అండ్ మెయిన్ యాంటగోనిస్ట్ ఆఫ్ ద స్టోరీ. సో ఐ లైక్ ఇట్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాఫిక్స్ వచ్చేసి మనకి సినిమా మొత్తం ఆల్మోస్ట్ 60 to 70% గ్రాఫిక్స్ అండి. ప్రతి దగ్గర CGI అని ఒక స్టాంప్ కూడా పడింది. సో మనకి మూవీ ఆల్మోస్ట్ 60% అంతా గ్రాఫిక్సే ఉన్నాయి. కానీ అదే చెప్తాం కదా, కొన్ని అవసరం లేని ఎలివేషన్ సీన్స్ అనవసరంగా ఇచ్చారు. ఆ ఎలివేషన్ సీన్స్ అన్ని అవి తగ్గించు. బీజిఎం వచ్చేసి నాకు ఇక్కడ ఫస్ట్ డిసప్పాయింట్ ఎక్కడ అయ్యారంటే, మోహన్ లాల్ తో ఫైట్ సీన్ అయినప్పుడు మధ్యలో ఇంటర్వెల్ ఆపేస్తారు. అది అలా అబ్రప్ట్ గా ఎండ్ చేయకుండా కొంచెం ఒక ప్రాపర్ ఎండింగ్ ఇచ్చి ఇంటర్వెల్ సీన్ కరెక్ట్ గా కొట్టుంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం బోర్ కొట్టింది, లాగ్ అనిపించవచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత ఇంకా అన్ని సెట్ అయిపోయాయి. అంటే అందరూ బాగా చేస్తారు.